దేవుని దాసులు రత్నాకరణతో, అలాగే సహోదరులు వాసు గారు, అలాగే దేవుని దాసులు ప్రేమానందం గారితో కలిసి ఇలాగూ వేదికను పంచుకోవడం దేవుడు అనుగ్రహించిన కృప ఉంటూ ఉన్నది. ప్రేమతో ఆహ్వానించినటువంటి సేవకులు కృపా గారికి, అలాగే స్థానిక సంఘ పెద్దలకు, బాధ్యత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు నామంలో మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన ధ్యానము నిమిత్తం ఎజ్రా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి 5 వచనాలు చదువుకుందాం. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలుకుబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు చేయించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించున్నదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరము కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును, అనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. వారి దేవుడు వారికి తోడయ్యుండునుగాక. మరియు యెరూషలేములో నుండు దేవుని మందిరము కట్టించుటకై స్వేచ్ఛార్పణను కాక ఆయా స్థలములలోని వారు తమ యొద్ద నివసించు వారికి వెండి బంగారములను, వస్తువులను, పశువులను ఇచ్చి సహాయము చేయవలనని ఆజ్ఞాపించెను. అప్పుడు యూదా పెద్దలను, బెన్యామీనీయుల పెద్దలను, యాజకులను, లేవీయులను ఎవరెవరి మనస్సును దేవుడు ప్రేరేపించెనో వారందరూ వారితో కూడుకొని వచ్చి యెరూషలేములో ఉండు యెహోవా మందిరమును కట్టుటకై ప్రయాణమైరి. చదవబడిన ఈ మాటలను దేవుడు మన ఆత్మల క్షేమమై ఆశీర్వదించున్నట్లుగా తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మొదటిగా మీ ప్రియకుమారుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటూ ఉన్నాం. మీతో సంబంధం లేనటువంటి స్థితిలో ఉండగా ఆయనను మా కొరకు ఈ లోకంలోనికి పంపి ఆయన మరణ పునరుద్ధానములను విశ్వసించిన మమ్ములను దేవునితో సమాధానపరచి మీ సొత్తైన జనాంగముగా చేసుకొని మీ మాటల ద్వారా మా జీవితాలను ఆదరిస్తూ ప్రోత్సాహపరుస్తున్న మీ ప్రేమకై వేలాది స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. మీ దాసుల ద్వారా విత్తబడిన మాటలకు నీరు కట్టి ఫలింపును అనుగ్రహించండి. మరొక మీ దాసుడు అల్పుడు మీ పక్షమున నిలబడి ఉండగా మీ ఆత్మచేత బలపరిచి మాకందరికీ కావలసినటువంటి మాటలను దయచేసి మీ నామమునకే మహిమను కలిగించుకునమని, అపవాది క్రియలను లయపరచుమని ఈ మనవులు మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచు ఉంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియులరా, మనము చదువుకున్నటువంటి వాక్య భాగము ఇశ్రాయేలు ప్రజలు బబులోను చెరలో నుండి తిరిగి యెరూషలేమునకు వచ్చేటటువంటి సందర్భములో వ్రాయబడినటువంటి సంగతులను ఎజ్రా గ్రంథములో మనము గమనించగలం.
ఇవి చరిత్ర గ్రంథాలుగా మనము చూడగలం. ఎజ్రా గ్రంథము, నెహెమ్యా గ్రంథము, ఎస్తేరు గ్రంథం. ఈ 3 గ్రంథాలు ఒకసారిగా చదివితే చక్కని అవగాహన అనేటటువంటిది వస్తుంది. ఎజ్రా గ్రంథాన్ని గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు బబులోను చెరలో నుంచి జెరుబ్బాబెలు నాయకత్వంలో తిరిగి వస్తున్నటువంటి సందర్భము మొదటి అధ్యాయం నుంచి 6 అధ్యాయాల వరకు గమనించగలం. 7వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు ఎజ్రా నాయకత్వములో తిరిగి వచ్చినటువంటి ఇశ్రాయేలు ప్రజలు. మూడవదిగా మనము గమనించినట్లయితే వారు నెహెమ్యా నాయకత్వములో 3వ దఫా తిరిగి వచ్చినట్లుగా మనము గమనించగలం. మొదటి 6 అధ్యాయాలు జెరుబ్బాబెలు నాయకత్వం ఎందుకోసమో అంటే మందిరం కట్టబడడానికి. 7వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు చూచినట్లయితే వీరికి ఆరాధన లేదు, దేవుని మాటలు లేవు, చెరలో ఉన్నారు, హేళన చేయబడుతూ ఉన్నారు. అటువంటి ప్రజలు తిరిగి వచ్చిన తర్వాత ఆత్మీయంగా వారు కట్టబడుట అనేది 7వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు. నెహెమ్యా గ్రంథాన్ని మనము గమనించినట్లయితే అక్కడ యెరూషలేము పట్టణము కట్టబడుట లేక గుమ్మములు ప్రాకారములు కట్టబడుట అనేది నెహెమ్యా గ్రంథం. ప్రియులారా, 6వ అధ్యాయము 7వ అధ్యాయానికి మధ్యలో సుమారుగా 58 సంవత్సరముల కాలము ఉన్నట్లుగా గమనించగలము. ఆ కాలములో ఎస్తేరు గ్రంథం, ఎస్తేరు ఆ పరిపాలన అనేటటువంటిది మనము గమనించగలం. కాబట్టి అందునిమిత్తం మనము ఈ గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి, పరిస్థితులు అర్థం చేసుకోవడానికి ఎజ్రా గ్రంథం, నెహెమ్యా గ్రంథం, ఎస్తేరు గ్రంథం 3 గ్రంథాలు చదివినట్లయితే చక్కటి అవగాహన కలుగగలదు. ఇక్కడ మనము గమనించినట్లయితే దీనిని గురించి కొంచెం చరిత్ర కూడా తెలుసుకోవలసిన అవసరత ఉంది. గమనించండి, మొట్టమొదటి వచనాన్ని చూడండి. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు యిర్మీయా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమంతట చాటింపు వేయించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటించెను. ఇదే మాటను మనము గమనించినట్లయితే ముందు ఉన్నటువంటి గ్రంథానికి తిప్పండి. 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయం 22, 23 వచనాలు చూడండి. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడి యందు మొదటి సంవత్సరమున యిర్మీయా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా. ఈ 2వ దినవృత్తాంతములు ముగింపులో ఏ మాటలైతే వ్రాయబడ్డాయో ఎజ్రా గ్రంథము ప్రారంభములో అవే మాటలను మనము గమనించగలం. కాబట్టి దాని అర్థమేమిటి అంటే 2వ దినవృత్తాంతములు కొనసాగింపే ఎజ్రా గ్రంథంగా మనము గమనించగలం. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు వారు బబులోను చెరలో నుండి కొని రాబడడం అనేటటువంటిది ప్రాముఖ్యమైనటువంటి అంశం. కానీ మనము చరిత్రను గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రాలుగా ఉండగా
వారు రెండుగా విడిపోయినట్లుగా మనము గమనించగలం. 975 బీసీలో రెహబాము నాయకత్వములో ఇశ్రాయేలు రాజ్యం యూదా రాజ్యంగా రెండుగా విడిపోయింది. యెరోబాము ఇశ్రాయేలు రాజ్యాన్ని ఏలుతూ ఉన్నాడు, రెహబాము యూదా రాజ్యాన్ని ఏలుతూ ఉన్నాడు. కాబట్టి రెండుగా విడిపోయినటువంటి ఇశ్రాయేలు జనాంగం 10 గోత్రాలు ఒకవైపు, 2 గోత్రాలు మరొక వైపు. ఆ తర్వాత మనము గమనించినట్లయితే ఈ 10 గోత్రాలు అస్సీరియా రాజు వచ్చి ఈ 10 గోత్రాలను చెరగొని పోయాడు. కారణము ఏమిటి అంటే వారి యొక్క అవిధేయతే, వారు చేసినటువంటి పాపమే దానికి మూల కారణం. 10 గోత్రాలు అస్సీరియా రాజు చేత, అష్షూరు రాజు చేత వారు చెరలోనికి కొనిపోబడ్డారు. కాబట్టి ఈ దినము వరకు ఆ 10 గోత్రాలు ఏమైపోయాయో తెలీదు. అందుకోసమే వారిని ఏమని పిలుస్తారు అంటే ది లాస్ట్ ట్రైబ్స్, కనిపించకుండా పోయినటువంటి 10 గోత్రాలు. కారణం ఏమిటి అంటే వారి యొక్క పాపమే దానికి మూల కారణంగా మనము గమనించగలం. కాబట్టి పాపమూల కారణంగా 10 గోత్రాలు చెరలోనికి కొనిపోబడి వారిని గమనిస్తున్నటువంటి